హలో హాయ్. ప్రతి ఒక్క రీల్స్లో యూట్యూబ్లో కానీ భర్తలను చంపడం మాత్రమే కనిపిస్తుంది ప్రతి ఒక్క దాంట్లో రీల్స్లలో. అలా చేసుడం ఎందుకు? మీరు పెళ్లి చేసుకున్న ముండల్లారా వదిలేసి వెళ్ళిపోండి ఎక్కడన్నా. ఈ వీడియో ఎందుకో తెలుసా అండి? భర్తల్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకు మాత్రమే, మిగతా వారికి కాదు. అలాంటి వీడియోస్ చూసి చూసి బోర్ కొట్టి మాత్రం అందుకే ఈ వీడియో చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను. ఎందుకంటే చాలా కోపం వస్తుంది నాకు. పిల్లలను పెట్టుకొని భర్తను పెట్టుకొని భర్త ఎన్నో ఉండి కష్టపడి డబ్బులు పంపిస్తే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళ జల్సాలు వాళ్ళు చేస్తూ ఉంటే, భర్తలేమో దూరము ప్రయాణాల్లో ఉండి వాళ్ళు డబ్బులు పంపించుకుంటా నా సంసారం నా పిల్లలని చేస్తే, వాళ్ళ మోసం చేసి లాస్ట్కి వస్తే భర్తల్ని మోజుల్లో మిండెన్ మోజులో పడి భర్తల్ని చంపి మీరు ఎంతకాలం బతకగలుగుతారు? మీ రక్తం ఉన్నంత వరకు. వాడు మిమ్మల్ని ఎన్ని రోజులు వాడతాడు? మీరు ఎన్ని రోజులైతే అందంగా ఉన్నారో అన్ని రోజులు మాత్రమే వాడగలుగుతాడు. మీలాంటి వాళ్ళు 50 మంది కలుగుతారు వాళ్ళకి. అప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పాను? నీ భర్త పిల్లల్ని వదిలేసి వచ్చినా రేపు నన్ను వదలకు అని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి అప్పుడు వాడు నీ మీద రేంజ్ తీసుకుంటాడు. అప్పుడు ఏడికి వస్తారు? భర్తల దగ్గరికే కదా వెళ్ళేది మీరు. అలాంటప్పుడు నీ భర్త నువ్వు మంచిగా చూసుకుంటే బయట పక్కవారిని చూడకుండా నీ సంసారం బాగుంటుంది కదా. అలాంటి ఉద్దేశాలు పెట్టుకోవడం ఎందుకు? భర్తలను చంపడం ఎందుకు? అలాంటి పనులు చేయకుండే బతకండి. కొద్ది రోజుల జీవితం, ఎప్పటికీ ఇది కాదు మానవ జీవితం. అందుకే మీకోసం ఈ వీడియో చేస్తున్నా. మీకు చూసిన వారికి ఏమనిపిస్తుందో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. పెడితే దానికి ఏమేం చేయందో నేను తీసుకుంటానులే కానీ. ఓకేనా? బాయ్.